HR क्राइम न्यूज़ में आप तमाम का इस्तकबाल है। मोइनाबाद फार्म हाउस पर मुजरा पार्टी का पर्दाफाश, 14 गिरफ्तार। एक चौंका देने वाले वाक़े में साइबराबाद SOT ने हैदराबाद के मुज़ाफ़ात में मोइनाबाद के करीब एक फार्म हाउस में देर रात मुजरा पार्टी का पर्दाफाश किया। बुध के अवाइल में छापा मारा गया, जिसके नतीजे में 14 नौजवानों को गिरफ्तार किया और 7 ख़वातीन को हिरासत में लिया गया, जिन्हें मुबैना तौर पर मुंबई और मगरबी बंगाल से फहश रक़्स करने के लिए लाया गया था। पुलिस ने 70 ग्राम चरस, शराब की बोतलें और हुक्का सेटअप जब्त कर लिया। चौंका देने वाली बात यह है कि फार्म हाउस पुलिस स्टेशन के बिल्कुल करीब में था। मुबैना तौर पर यह पार्टी सुबह 3 बजे तक चलती रही, जिसमें मंशियात और हुक्का पेश किया जाता था। ख़वातीन को रेस्क्यू होम मुंतकिल किया गया, जबकि मुल्ज़िमान के खिलाफ मुतालिका दफ़ात के तहत मुकदमा दर्ज कर लिया गया। आइए नाज़रीन, देखें यह रिपोर्ट। HR क्राइम न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అశ్లీలాన్ని విచారణ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మైనాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు, 6 లేడీస్ అశ్లీలాన్ని విచారణ చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటీ పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ అతను. ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒకటి, ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, OCD పేపర్ ప్యాకెట్ కూడా, హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. వీళ్ళంతా ఎక్కడ తెలుసా, లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? వీళ్ళంతా కూడా అందులో 5లో 4 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు, బట్ దే ఆర్ రిసైడింగ్ ఇక్కడనే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒకరు హైదరాబాద్. ఇప్పుడు ఈ రీనా బాబు గతంలో